శ్రీమఖాగణాధిపతయే నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవా హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరాననా శరధి శోషణ సత్యభాషణ సత్కృపామయ భూషణ దురితతారణ సృష్టికారణ దుష్టలోక విదారణ ధరణి పాలన ధర్మశీలన దైత్యమర్దన ఖేలనా. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ప్రహ్లాదుని యొక్క దివ్య చరితనే మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎంత వర్ణించారో భాగవతంలో. నృసింహ ఆవిర్భావం జరిగింది. హిరణ్యుని యొక్క హిరణ్యకశిపుని చీల్చి చండాడాడు. ఆవేశంతో ఉన్నటువంటి ఉగ్ర రూపంలో ఉన్నటువంటి ఆయన యొక్క ఉగ్రత రూపాన్ని తగ్గించడానికి బ్రహ్మాది దేవతలు ప్రయత్నించి విఫలులైనారు. లక్ష్మీదేవి కూడా భయపై సంకోచించింది. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రహ్లాదుని నృసింహస్వామి దగ్గరకు పంపించారు. నృసింహస్వామి ప్రహ్లాదును చూచి శాంతించాడు. ప్రహ్లాదుడు నృసింహస్వామి వారిని స్తుతిస్తున్నాడు. స్వామి, నీ యొక్క దివ్యమైనటువంటి గుణగానములను, నీ దయను వర్ణించడానికి బ్రహ్మాదుల వల్ల కూడా కాదు. నిర్మల జ్ఞానం, దానం, క్షాంతి, శాంతి, సత్యభాషణం, ధర్మపరాయణత్వం, అసూయలైనటువంటి హృదయం, యజ్ఞం, తపశ్శక్తి ఎన్నో ఉంటాయి ఉత్తముడైనటువంటి బ్రాహ్మణుని దగ్గర, తాపసుల దగ్గర. ఇన్ని జ్ఞానము ఉన్నా, క్షాంతి ఉన్నా, దాంతి ఉన్నా, ధర్మపరాయణత్వం ఉన్నా, త్రికరణ శుద్ధిగా సమదృష్టితో నిన్ను సేవించే ఇన్నిటికంటే కూడా త్రికరణ శుద్ధితో సమదృష్టితో నిన్ను సేవించేటువంటి సామాన్యుడే నీ దరికి చేరగలడు. అంతటి గొప్పవాడు కూడా చేరలేడు. దేనికని? అతనిలో భక్తి కనుక లేకపోతే. భక్తియే అన్నిటికీ ప్రధానమైనటువంటిది. ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి గొప్పవాడైనప్పటికీ, ధర్మకార్యమును నెరవేర్చేవాడైనా, యజ్ఞయాగాది కర్తుములు చేసేవాడైనా భక్తి అనేటువంటిది లేకపోతే ప్రయోజనం లేదు. అజ్ఞాని చేసినటువంటి అపరాధములను అఖిలేశ్వరుడు లెక్క చేయడు. అజ్ఞానంతో చేస్తే మనమేమి ఆయన పెద్దగా పట్టించుకోడు. చిన్నపిల్లవాడు ఉన్నాడు, ఏదన్నా తప్పు చేస్తాడు, కిందపడి పొల్లాడుతుంటాడు మట్టిలో. అమ్మ ఏమనదు, శుభ్రం చేస్తుంది. కానీ పెద్దవాడై ఆ దువ్వని మనమే చల్లుతుంటే అహంకారం. ఆయన చిన్నవాళ్ళ ఎదుట, చాలా అజ్ఞానుల ఎదుట దయారస సముద్రుడు, సర్వగుణభద్రుడు. కానీ కొందరు చేసేటువంటి తప్పులకు తప్పకుండా శిక్షిస్తాడు. సామాన్యులకు ఈశ్వరుడు అర్థం కాడు, ఆయన పరిపూర్ణుడు. కాబట్టి ఫలితము ఈశ్వరార్పణ చెయ్యడం ధర్మం. ఫలితం ఈశ్వరార్పణ చెయ్యడం ధర్మం. ఆ విధంగా చేసినట్లయితే అద్దంలో ముఖం కనిపించినంత స్పష్టంగా మానవునికి పరమార్థం గోచరమవుతుంది. కాబట్టి మంచి మనస్సుతో భక్తిని కుదుర్చుకోవాలి. ఆ భక్తితో భగవంతుని ఆరాధించాలి. భగవంతుడు భక్తికి బంధువు. ఆ స్వామి భక్తికి తప్ప సంపదలకు మెచ్చడు. దరిచేరిన వారి కోరికలు తీర్చటంతో ఆయన దయారస సముద్రుడు. నీవే ఆ భగవంతుడవు స్వామి. ప్రహ్లాదుడు స్తుతిస్తున్నాడు. అనంత ఆదిదేవ, నేను అల్పుణ్ణి. నాకున్న కొద్ది జ్ఞానంతో భయపడకుండా సంస్కృతికి సాహసిస్తున్నాను. నా ప్రార్థన మన్నించు. పురుషుడు కేవలం నీ గుణాలను కీర్తించి అజ్ఞానమును జయించి కైవల్యమును అందుకోగలడు. సర్వేశ్వర, నీవు సత్వగుణ ప్రధానుడవు. నీ ఆజ్ఞలు తలదాల్చి బ్రహ్మాది దేవతలు ఈనాడు ఈ భీషణాకృతిని చూచి భయపడుతున్నారు స్వామి. నీ భీషణమైనటువంటి ఆకృతిని తగ్గించు.
శాంతించు స్వామి. నీ సుందర స్వరూపాలు లోకానికి కళ్యాణ కారకాలు. ఈ రూపము కాదు, నీ సుందరమైనటువంటి రూపమున్నదే ఆ రూపం కావాలి. భక్తి ప్రేరకాలు, అంతేకాని భయంకరాలు కాదు కదా. భయంకరమైన రూపాన్ని దాల్చావు, ఇక తగ్గించి వేసేయి. పాములాగా, తేలులాగా ప్రతి క్షణం ప్రజలు భయం కలిగించే పాపాత్ముడైనటువంటి రాక్షసేంద్రుని పరిమార్చావు. ఒక పాము వస్తే ఎంత భయమో, ఒక తేలును చూస్తే ఎంత భయమో. హిరణ్యకశ్యపుని చూస్తే ఎంత భయపడ్డారు. ఈనాడు ఆ రాక్షసుని సంహరించావు. సకల జనులకు సంతోషాన్ని సమకూరింది. అవతార ప్రయోజనం సిద్ధించింది కదా. ఈ సంతోష సమయంలో ఇంత ఆగ్రహం ఎందుకు? అందరూ ఈ లోకమంతా ఆనందిస్తున్నారు. దేవతలు పూలవానలు కురిపిస్తున్నారు, గంధర్వులు గానం చేస్తున్నారు, అప్సరసలు నాట్యం చేస్తున్నారు. వివిధములైనటువంటి వాద్య బృందములన్నీ నీ దివ్యమైనటువంటి నాదాన్ని పలుకుతూ ఉన్నాయి. నిర్మలాత్మా నీరజాక్ష, ప్రజలు నిరంతరం నిత్య కళ్యాణుడవని, కల్మషహరుడవని భావిస్తూ ఉన్నారు. స్వామి, నీ దివ్యమైనటువంటి ఈ రూపాన్ని చూచి నేను మాత్రం భయపడను, కానీ ఒకదానికి భయపడతాను. దేనికో తెలుసునా? అద్భుతమైనటువంటి మాట అంటున్నాడు ప్రహ్లాదుడు. ఖరదంష్ట్రా భ్రుకుటీ సటానఖయు ఉగ్రధ్వానమున్ రక్తకేసరయున్ దీర్ఘతరంత్రమాలికయు భాస్వన్నేత్రమున్నైన నీ నరసింహాకృతి చూచి నే వెరువా. నీ భయంకరమైన నరసింహాకృతిని చూచి నేను భయపడను. అందరూ భయపడుతున్నారు, నేను మాత్రం భయపడను. దేనికో తెలుసునా? కర్రదంష్ట్రా భ్రుకుటీ, కర్రదంష్ట్రా భ్రుకుటీ సటానఖయు ఉగ్రధ్వానమున్ రక్తకేసరయున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నేత్రయున్నైన నీ నరసింహాకృతి చూచి నే వెరువా. దేనికని నేను భయపడతానో తెలుసునా? పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసారదవాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయంబు చేయవే. నీ పాదాశ్రయం చేయవే. స్వామి, భయంకరమైన కోరలు, కనుబొమ్మలు, జడలు, గోళ్ళు, నీ భయంకర ధ్వనులు, రక్తరంజిత కేసరాలు, అగ్ని నేత్రాలు, నీ మెడలో ఉన్నటువంటి ప్రేగులు, దండలు, వీటన్నిటితో ఉన్నటువంటి నీ ఉగ్ర నరసింహ రూపాన్ని చూచి నేను ఏ మాత్రమూ భయపడను స్వామి. కానీ భయంకరమైనది, భరింపరానిది, క్రూరమైనది, నికృష్టమైనది అయినటువంటి సంసార దవాగ్నిని చూచి నేను మాత్రం వణికిపోతున్నాను. కాబట్టి సంసారం కరుణించి నీ చరణ సన్నిధిని నాకు శరణు ప్రసాదించు. నీ చరణ సన్నిధిలో నాకు శరణు ప్రసాదించు. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార ఊబిలో ఉన్నటువంటి నన్ను అలా చెయ్యి పట్టుకొని బయటకు లాగు. అద్భుతమైనటువంటి మాట. సంసారం మామూల ఎంత చక్కగా అన్నాడో ఒకసారి ఈ తాత్పర్యాన్ని మరొక్కసారి చెబుతాను వినండి, ఎంత గొప్పదో. ఖరదంష్ట్రా భ్రుకుటీ సటానఖయు ఉగ్రధ్వానమున్ రక్తకేసరయున్ దీర్ఘతరంత్రమాలికయు భాస్వన్నేత్రమున్నైన నీ నరసింహాకృతి చూచినే వెరువా. దేనికని భయపడతాను అంటే, పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయున్ చేయవే. నీ పాదాశ్రయుని చెయ్యి. నీ చరణముల ఎదుట, నీ చరణ సన్నిధిలో నాకు శరణు ప్రసాదించు. భయంకరమైన ఈ రూపాన్ని చూచి నాకు భయము లేదు.
భయంకరమైనది, భరింపరానటువంటిది, నికృష్టమైనది, క్రూరమైనటువంటి సంసార దవాగ్ని చూచి నేను భయపడుతున్నాను. నీ చరణ సన్నిధిలో నాకు శరణు ప్రసాదించు తండ్రి. దేవా దేవా అద్భుతమైనటువంటి, అందుకనే ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడో చూడండి. చిన్నతనంలో 5-6 సంవత్సరాల్లో ఎలా మాట్లాడుతున్నాడు. జన్మ జన్మలలో దుఃఖానికి వియోగం, దుఃఖానికి సంయోగం కలుగుతూనే ఉన్నాయి. సుఖానికి వియోగం, దుఃఖానికి సంయోగం కలుగుతూనే ఉన్నాయి. అందువలన నాకెప్పుడూ శోకమే ప్రాప్తిస్తోంది. ఆ శోకాగ్ని నన్ను నిలువునా కాల్చివేస్తోంది. సుఖమును ఇవ్వదని తెలిసి కూడా ఈ దేహము మీద అభిమానం వదలలేకుండా ఉన్నాను. చూడండి, ఈ దేహము సుఖాన్ని ఇస్తుందా? ఏమీ ఇవ్వదు, అది తెలుసు. కానీ అభిమానం వదలలేక మోహంలో తిరుగుతున్నాను స్వామి. ఇదంతా మనకు సంబంధించిందే. ప్రహ్లాదుడు మాట్లాడింది మనకు సంబంధించిందే. మనకు కూడా ఈ దేహం మీద మమకారం చూడండి. ఇది ఏమైనా మన సుఖపెడుతున్నదా అంటే ఏమీ లేదు. ఇటువంటి నాకు ప్రియుడవు, సఖుడవు, పరదేవుడవు నీవే. బ్రహ్మగీతాలైనటువంటి నీ లీలా అవతారములు విశేషాలు నిరంతరం పఠిస్తూ కోరికల నుంచి విముక్తి పొంది దుఃఖములను అతిక్రమించి నీ చరణ కమల సేవ చేసేటువంటి భక్తులతో కలిసి ఉండేటువంటి అదృష్టాన్ని నాకు కలిగించు. వాళ్లతోనే నేను కలిసి ఉంటాను స్వామి. బాలుణ్ణి వాని తల్లిదండ్రులు, బాలుణ్ణి వాళ్ళ తల్లిదండ్రులు, ఒక బాలుణ్ణి వాళ్ళ తల్లిదండ్రులు రోగికి వైద్యుడిచ్చే ఔషధం, సముద్రమగ్నుడైనటువంటి వానికి నావ, ఇవి తప్ప ఎవరు రక్షిస్తారు? చిన్ని బాలుణ్ణి వాళ్ళ తల్లిదండ్రులు రక్షిస్తారు. రోగిని ఒక వైద్యుడు ఔషధం ద్వారా తగ్గిస్తాడు. సముద్రంలో వెళ్ళేటువంటి వాడికి నావ ఎక్కితే ఆ నావ ఒడ్డుకు చేరుస్తుంది. అలాగే సంసార తాప తప్తులైనటువంటి వాళ్లకు నీవే కాపాడాలి, తల్లిలా కాపాడాలి, వైద్యుళ్ళ ఔషధం, నీ నామమే ఔషధం. సంసార సాగరంలో నీ నామమే నావ. నీ చేత ఇంతకాలం ఉపేక్షింపబడ్డాము. ఇకనైనా కరుణించు స్వామి, ఇకనైనా కరుణించు. నీవు తప్ప మరొకడు నన్ను ఉద్ధరించేటువంటి వాడు లేడు. జగత్తులో ఎవడు, ఏ కార్యం, ఎవరి ప్రేరణతో, ఏ ఇంద్రియాల వల్ల, దేనికోసం, ఎవరికి సంబంధించి, ఏ స్థలంలో, ఏ సమయంలో, ఏ రూపంలో, ఏ గుణం వల్ల నెరవేరుస్తాడో, ఇహలోకంలో జనక భావానికి, పరలోకంలో బ్రహ్మభావానికి రూపాంతరం పొందే వివిధములైనటువంటి ప్రకారాలు అన్నీ నీవే. ఏ క్షణాన ఎవరికి ఎలా ఎప్పుడు ఏం చేస్తావో తెలియదు. నీవే సమస్తము నీవే. నిత్య ముక్తుడవు నీవే. నీవు సత్య రక్షకుడవు నీవే. నీ అంశలోని పురుషులలో నీ అనుగ్రహం వల్ల కాల ప్రేరితము, కర్మమయము, బలయుతము, ప్రధాన లింగము అయినటువంటి మనస్సును నీ మాయ సృష్టిస్తోంది. ఈ మనస్సు అవిద్యార్పిత వికారం, వేదోక్త ప్రకారం సంసార చక్రములో తిరగరగరగర అయింది. సంసార చక్రంలో తిరుగుతోంది ఈ మనస్సు. అటువంటి ఈ మనస్సు నిన్ను సేవించకుండా తరించగల సమర్థుడు ఎవ్వడూ లేడు. ఈ మనస్సును మళ్లించి, సంసార చక్రము నుంచి మళ్లించి నీ వైపును అలా తిప్పుకొని ఆ మనస్సును నీ వైపు భావన చేసేటువంటి వ్యక్తి మాత్రమే సంసార సాగరమును దాటగలడు. ఎవ్వడూ లేడు. ఇక భగవాన్, నీవు విజ్ఞానము చేత బుద్ధిగుణమును జయించిన వాడవు. కార్యకారణ శక్తికి కాలం నీ వలనే వశం చేసుకుంటావు. ఈ కాలం మాయతో కలిసి 16 విధములైనటువంటి వికారాలతో కూడి సంసార చక్రమును నిర్మించి తిప్పుతూ ఉంటుంది. ఈ సంసార దావానంలో పడి మాడిపోతున్నాను. ఈ సంసార దావానంలో పడి మాడిపోతున్నాను. ఈ సంసారం లోకరక్షామణి, నన్ను రక్షించు. లోకంలో జనులు, దిక్పాలకులు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, వైభవాలు, సత్యాలను కొని వాటిని కోరుకుంటున్నారు అందరూ. ఇవన్నీ సిరులు, సంపదలు
మర్రులు గొల్లిపే సిరులు మేను నిలువబోవే మనసా. ఇవన్నీ నిలవవు. స్థిరము కానివి ఇహ భోగములు పరము మరువకే మనసా. ఇవి స్థిరం కాదు, కానీ అందరూ సత్యాలనుకొని వాటిని కోరుకుంటున్నారు. ప్రహ్లాదుడు అంటున్నాడు ఎంత చక్కగానో, కానీ ఇవన్నీ మా తండ్రి హిరణ్యకశ్యపుని రోషహాసాలతో పుట్టిన భ్రూభంగంతో నాశనమయ్యేవే. అటువంటి బలవంతుడు అనుకునే వీరుణ్ణే నీవు నిమిషంలో ఖండ ఖండాలుగా ఖండించి వేశావు. సకల లోకాలను జయించాను అనుకున్నాడు మా నాన్న. నేనే శాశ్వతం అనుకున్నాడు మా నాన్న. నీ చేతిలో ఖండింపబడ్డాడు. కనుక బ్రహ్మాది జీవుల యొక్క జీవితాలు, సిరి సంపదలు శాశ్వతాలు కావు. ఇవి కాలరూపంలో మొదలయ్యే విష్ణువు చేతిలో కనపడకుండా నశించిపోతాయి. ఇక నిలిచేవి కావు, ఇవి నిలిచేవి కావు. 1000 మాటలెందుకు స్వామి, నాకు ఇక ఏమీ వద్దు. నీ మీద నాకు కొంత భక్తి జ్ఞానం కుదిరి ఉన్నది కాబట్టి నేను సేవకుణ్ణై నిత్యం నిన్ను సేవిస్తాను. ఎండమాబుల వంటి భద్రంబులెల్లా సార్ధములంచు మర్చుండు. ఎండమావుల వంటి సుఖాలు భోగాలు ఇవే జీవిత పరమావధి అనుకుంటున్నాడు మూర్ఖుడు. ఎండమావులలో నీరు ఎంత ఉన్నదో ఎండమావుల్లోన నీరెంత ఉందో సంసారమందున్న సారమంతేలే. ఎండమావులలో నీరు ఉన్నదా, ఉంటుంది అనుకుంటాడు. సంసారంలో సుఖం ఉన్నది అని భ్రమిస్తున్నాడు. కానీ ఆ భ్రమ కాబట్టి ఈ దేహం దుఃఖభూయిష్టం, రోగగ్రస్తం అయినా సరే విరక్తి పొందకుండా ప్రజ్వలించే కామాగ్నిలో పడి తపించిపోతున్నాడు. వాడు ఈ దుష్ట సౌఖ్య పరంపర దాటి ఏ ఒక్కనాటికి తీరము చేలలేడు స్వామి. మరొక మాట అన్నాడు. ప్రహ్లాదుని యొక్క దివ్యమైనటువంటి మాటలు ఈ లోకమునకు ఆదర్శం, ఆధ్యాత్మ విధులకు సర్వదా ఆచరణీయం. భక్తి ప్రపత్తులలో ప్రహ్లాదుని మించినటువంటి వ్యక్తి లేనే లేడు. ఏ వ్యక్తి అయినా ఈయన యొక్క మాటల ప్రకారమే మనం ఆచరించాలి అంటున్నాడు మరల ప్రహ్లాదుడు నారాయణునితో. విశ్వేశ్వర, నీ సన్నిధికి లక్ష్మీదేవి వచ్చింది, మహేశ్వరుడు వచ్చాడు, విధాత వచ్చేశాడు. అయినా వాళ్లలో ఏ ఒక్కరికి నీ దివ్యహస్తం అభయం ఇవ్వలేదు. నేనా బాలుణ్ణి, తామసగుణంతో కూడినటువంటి ధనుజ వంశంలో జన్మించిన వాడిని, దైత్యుణ్ణి, అత్యంత రజోగుణ దూషితుణ్ణి. అటువంటి నా శిరస్సు మీద అపారమైన కృపతో నీ దివ్యహస్తాన్ని ఉంచి దీవించావంటే ఇది చాలా ఆశ్చర్యంగా ఉన్నది ప్రభు. నా మీద ఎంతటి కరుణ! మహాత్మా, ఉత్తములైనటువంటి బ్రహ్మాదుల యందు అధములైన నాయందు ఏమాత్రం పక్షపాతము లేకుండా మీ సేవలకు తగినటువంటి ఫలాన్ని ప్రతిపాదిస్తావు, ప్రసాదిస్తావు. కామితములను తీర్చటంలో నీవు కల్పవృక్షానివి స్వామి. మన్మథుడు విహరించే సంసార కూపంలో మదాంధులతో పాటు నేను పడవలసినటువంటి వాడిని. నీ భక్తుడైనటువంటి నారదుని ఉపదేశం వలన నీ కృపను నేను పొందగలిగాను. నేను కూడా ఈ సంసారంలో పడేవాణ్ణే. నా అదృష్టం నారద మహర్షుల వారు వచ్చారు. నేను అమ్మ పొట్టలో ఉన్నప్పుడే బ్రహ్మ ఉపదేశం జరిగింది. ఆ నారదుని యొక్క ఉపదేశం వల్ల నేను నీ కృపను పొందగలిగాను. నన్ను రక్షించి నా తండ్రిని శిక్షించడం నాపై పక్షపాతంతో కాదు. నేను అలా అనుకోను. ప్రహ్లాదుని కాపాడాలి అని కాదక్కడ. ఎందుకు జరిగింది నా తండ్రిని శిక్షించి నన్ను రక్షించడం? దుష్ట శిక్షణ, శిష్ట పరిరక్షణం అవి నీ సహజ గుణాలు. విశ్వమూర్తివి, విరాట్ స్వరూపానివి నీవే. నీవే త్రిగుణాత్మకమైనటువంటి విశ్వమును సృష్టించావు.
అందులో ప్రవేశిస్తాం. హేతు రూపమైనటువంటి గుణములతో కూడి నీవే రక్షకుడిగా, శిక్షకుడిగా నానా రూపాలు ధరిస్తూ ఉంటావు స్వామి. నిత్యానిత్య కార్యకారణ సంబంధం కలిగిన ఈ విశ్వానికి మూలం నీవే. నీ మాయ చేతనే వీడు, వాడు, నేను, నీవు అనేటువంటి భ్రాంతి కలుగుతున్నది. అంతేకాని విశ్వంలో నీవు తప్ప మరొకటి లేనే లేదు. ఈ లోకంలో విత్తనంలో అతి సూక్ష్మంగా వస్తుతత్వం నిక్షిప్తమైనట్లు, వృక్షంలో నీలాది నానా వర్ణాలు దాగి ఉన్నట్లుగా విశ్వంలో నీలో జన్మ, స్థితి, ప్రకాశ నాశనాలు పొందుతూ ఉన్నాయి. నీ చేత సృష్టింపబడినటువంటి ఈ విశ్వమును నీవు నీతోనే దాచుకొని ప్రళయకాలంలో మహాసముద్ర మధ్యంలో శేషతల్పంపై క్రియారహితంగా శయనించి ఆత్మ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటావు. నిద్రపోతున్నట్లు యోగ నిమీలిత నేత్రుడవై ఉంటావు. కొంతకాలానికి స్వకీయ కాలమహిమ వలన నీ ద్వారానే కాలము ఉదయిస్తుంది కనుక స్వకీయ కాలమహిమ వలన నీవు ప్రకృతి ధర్మాలైనటువంటి సత్వ గుణాలను స్వీకరించి సమాధి చాలించి తేజరిల్లుతూ ఉండేది నీవే. అటువంటి సమయంలో ఒక వట బీజము నుండి మహా వటవృక్షం వెలువడే విధంగా నీ నాభి నుంచి ఒక కమలం పుట్టింది. కమలములో నుంచి చతుర్ముఖ బ్రహ్మ ఉదయించాడు. 4 ముఖాలతో 4 వైపులా పరిశీలించాడు. ఆ దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆ ప్రళయ కాల సన్నివేశాన్ని ప్రహ్లాదుడు నారాయణుని ఎదుట వినయ విధేతలతో వర్ణించిన పుణ్య దివ్యమైనటువంటి గాథను మరల రేపు కూడా ఈ సమయమునకే చక్కగా తెలుసుకొని అనంతమైనటువంటి జ్ఞానాన్ని పొందుదాం. స్వస్తి.